ఛాలెంజ్ ని నిలబెట్టుకో, నీ ప్రాణాలు కాపాడుకో, అప్పుడు నాతో మాట్లాడుతూ గాని. ఓకే, అలాగే మాట్లాడుకుందాం. ప్రియాంకనేమి అనుకో, తను బాబుని ఎత్తుకెళ్ళడం లేదు, నేనే తీసుకొచ్చిచ్చాను. ప్రియాంక ప్రియాంక ప్రియాంక, నేను చెప్పేది విను ప్రియాంక. హలో, ఏంటి సడన్ గా ఆవిడ గారి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకలా వెనకేసుకొస్తున్నావు? అది కాదు రూపా. ఆవిడ గారి మీద అంత ప్రేమ కారిపోతుంటే అది ఆవిడ రూమ్ వరకే పరిమితం చేసుకో, ఇక్కడి వరకు తీసుకురాకు. నీకు బాబుతో ఆడుకోవాలనిపిస్తే నా గదిలోకొచ్చి ఎత్తుకో, ముద్దులాడు. అంతేకాని నా పర్మిషన్ లేకుండా నా రూమ్ దాటి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నీకేం బాబు మగాడివి, కావాలనుకుంటే ఎవరితోనైనా బిడ్డను కంటావు. నా పరిస్థితి అర్థం చేసుకో. ఈ బిడ్డ నా చేయి జారిపోతే ఇంకో బిడ్డని కానే అదృష్టం నాకు లేదు. జీవితాంతం గొడ్రాలిగా ఉండిపోవాల్సిందే. అందుకే వీణ్ణి అపురూపంగా చూసుకుంటున్నాను, జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నీకు దండం పెడతాను సందీప్, నా బాబుని నాకు వదిలిపెట్టు. వీడు కేవలం నా సొంతం, ఎవరితోనూ పంచుకోలేను, పంచుకోను, ఎవరిని నమ్మను, నమ్మలేను. ఇంకెప్పుడు వీడి ప్రియాంక చేతికి ఇవ్వకు, ఇవ్వకు. అర్థమైందా? రూపా, ఎవరికీ చెప్పలేని పరిస్థితి, ఎటూ మాట్లాడలేని ఇబ్బంది. బాబు, బాబు, నా బాబు ఏమైపోయాడు? బాబు, 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 నా బాబు, నా బాబుని ఎవరైనా చూసారా? బాబు, బాబు, ఎక్కడికి వెళ్ళిపోయావురా బాబు? బాబు, నా బాబు కనిపించట్లేదు, ఎక్కడున్నావురా? నీకోసం ఎంత కంగారు పడుతున్నాను, ఒకసారి కనిపించురా బాబు. కన్నా, ఎక్కడున్నావు? పలకడేంటి? నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కదా? వెళ్ళడు, వాడికి అమ్మంటే చాలా ఇష్టం, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నన్ను ఏడిపిద్దామని ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, దొంగ. ఎక్కడున్నావురా బాబు? ఎక్కడికి వెళ్ళిపోయావురా బాబు? రా నాన్న, ఎక్కడున్నావురా? దొంగ, అక్కడున్నావా? వస్తున్నా, అక్కడే ఉండు, వెళ్ళిపోదు. రా, నేను రాను. రామ్మా, నాకొద్దు. రా, నీకోసమే ఈ పూజలు పునస్కారాలన్నీ. రా. నీకు కూడా. ఏంటి ఇది? నెమ్మదిగా అరవకు, బాబు పారిపోతాడు. ఇక్కడున్నావా? కడుపులో బిడ్డ కడుపులోనే పోయాడన్న స్పృహ కూడా లేకుండా ఇది పిచ్చిదైపోయింది. తన లోకమే తనది, ఎవరేం చెప్పినా అర్థం కాదు.
దీని మనస్థిమితం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. బాబు ఎక్కడున్నావు? దొంగ వస్తున్నా. ఇక్కడ కూడా వాడెక్కడో ఆడుకుంటూ ఉంటాడులే. నువ్వులేరా జడేస్తాను. నాకొద్దు. నాకు చెప్పకుండా ఆడుకోవడానికి ఎలా వెళ్తాడు? వాడి ఇంటికి వచ్చాక అడుగుదుగానిలే. రా బాబు నేను రాను. నట్టింట్లో అలా జుట్టు విరబోసుకుని తిరగబోతే దరిద్రమే. ఇంటికి ఎవరైనా వస్తే బాగోదే. రాను చెప్పాను కదా. నాకు ఇలాగే నీ వెనకాల పరిగెత్తే ఓపిక నాకు లేదే. అయ్యో నీకు దండం పెడతానే. నా బంగారు తల్లి కాదు. లేకుండా ఉన్నానే. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇలా కూర్చో. కూర్చోవే. అమ్మయ్యా కుదురుగా కూర్చో. అయ్యో నొప్పిగా ఉంది. శిక్ష నీకో నాకో అర్థం కావడం లేదే. ఇంట్లో బిడ్డ తిరక్కపోయినా పర్వాలేదు. కొడుకు కొడలు హాయిగా చిలక గోరెంకల్లా తిరుగుతూ ఉంటే చాలు అనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. నువ్వు నాకు చంటి పాపమైపోయావే. నీకు సేవలు చేయాల్సి వస్తుంది. ఇంతేనా? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇలా గడిచిపోవాల్సిందేనా? అవును. ఏంటి నవ్వమంటావా ఏడవమంటావా? ఏడు. నువ్వు ఏడుస్తుంటే ఎంత బాగుంటావో. ముద్దొస్తావు. ఏడు. కర్మ అనుభవించాల్సిందే. తిరుగు. సరిగ్గా ఉండవే. అత్తగారికి సేవలు చేయాల్సింది పోయి హాయిగా కూర్చుంటూ అత్తగారితో సేవలు చేయించుకుంటున్నావు. కథలకే కథకు. కుక్కడ ఆపేసి రావాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇక్కడే కూర్చో. బాబు 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 దీని సేవలతోటే సరిపోతుంది. ఏ పని మీద ధ్యాసే ఉండడం లేదు. బాబు బాబు ఎక్కడికి వెళ్ళావురా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఒక్క 10 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోదు కదా. అయ్యో ఎక్కడున్నావే? సంధ్య మళ్ళీ గదిలోకి వెళ్ళిందా? సంధ్య ఇక్కడ కూడా లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సంధ్య 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 నిన్నే. ఎక్కడున్నావే సంధ్య? సంధ్య ఉన్నట్టుండి ఎక్కడ మాయమైపోయింది? అయ్యో సగం రోజు దీన్ని బెత్తుకోవడంతోనే సరిపోతోంది. దీని మనసు ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. సంధ్య వసే సంధ్య ఎక్కడికి వెళ్ళావే? సంధ్య ఎక్కడున్నావే? అయ్యో నా కాళ్ళు పీకేస్తున్నాయే. సంధ్య కొంపదీసిది బయటికి వెళ్ళిపోలేదు కదా. సంధ్య ఏమైపోయింది? ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓ దేవుడా. సంధ్య సంధ్య అయ్యో ఇక్కడ కనిపించట్లేదే. అయ్యో ఇక నా వల్ల కాదు కానీ ప్రతాప్కి ఫోన్ చేసి చెప్తాను. సంధ్య ఎక్కడికి వెళ్ళావే? అయ్యో టెన్షన్ లో వాడి నంబర్ కూడా నాకు గుర్తు రావట్లేదే.
ఆగు, ఆగమ్మా, ఆగవే, అలా బయటకు వెళ్ళకూడదే, ఆగు. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? వదలండి, వదలండి, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, నేను రాను. ఎక్కడికి పోతావే? నాకు తెలీదు. ఏమొచ్చింది నీకు? నీకేం లోడ్ చేశానే నేను? నాకు బోర్ కొడుతుంది, ఈ ఇల్లంటే విసుగ్గా ఉంది, నన్ను వెళ్ళనివ్వు. అలా అనకూడదు, ఇది మన ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను ఉండను, నా బాబు లేని చోట నేను ఉండను, నా బాబుని చూపించి ఉంటాను. అయ్యో, ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావే? నీ బాబుని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? నా బాబు లేకపోతే నేను రాను, వెళ్ళిపోతాను. నన్ను చంపుతుంటున్నావు కదే, నేను కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. అయ్యో, పద, నేను పద. రాను, నేను రాను, నా బాబు కావాలి, నేను రాను. నేను రాను, నా బాబు, నేను రాను, నేను రాను, నేను రాను. బాబు, బాబు కావాలి. అయ్యో, నేను రాను. బాబు, బాబు కావాలి. అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయండి స్వామీజీ, మీ అనుమతి లేకుండా ఒక విషయంలో ముందడుగు వేశాను. మంచి పని చేయటానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అలాంటి వాటికి దేవుడి సహకారం కూడా ఉంటుంది. రోజు రోజుకి మృణాలిని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పాపం పండితేనే రోజులు దగ్గర పడతాయి. శశిరేఖ గురించి మీకు తెలుసు. తెలుసు, మంచి మనిషి, కారణజన్మురాలు. కారణజన్మురాలా? అవును, మృణాళిని ఆట కట్టించటానికి పుట్టిన కారణజన్మురాలు. మరి అలాంటప్పుడు మృణాలినికి ఎందుకు భయపడుతోంది? ఎందుకు తగ్గి ప్రవర్తిస్తోంది? సముద్రపు అలలు వెనక్కి వెళ్లటం ఓడిపోవటం కాదు, మరింత విసురుగా ముందుకొచ్చే ప్రయత్నం. శశిరేఖ కారణజన్మురాలు కాబట్టి మృణాళిని విజృంభించనివ్వకుండా ఇప్పటి వరకు, అంటే నువ్వు తెరపైకి వచ్చే వరకు ఆపి ఉంచింది. మృణాళిని వల్ల ఎవరికీ నష్టం కలగకుండా కాపాడింది. మృణాళిని గతం మర్చిపోయి కొన్నాళ్లపాటు మంచిదానిలా ప్రవర్తించడానికి కారణం ఎవరు? శశిరేఖే. కారణజన్మురాలు కాబట్టే ఆమె వల్ల ఇది సాధ్యమైంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు నువ్వు రంగంలోకి వచ్చావు. ఇప్పుడు నీ ఆట మొదలైంది. ఎందుకలా స్వామీజీ? తను కారణ జన్మురాలైనప్పుడు శశిరేఖ చేతిలోనే కదా మృణాలిని కథ అంతమైపోవాలి కదా. మృణాలిని కథ మొదలైందే రాజేశ్వరీదేవితో. ఆమె కథ ముగింపు కూడా రాజేశ్వరి చేతుల్లోనే జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడు. దాని అర్థం శశిరేఖ శక్తి తగ్గిపోయినట్లు కాదు. తను ప్రేమించిన సూర్యని
మృణాల్నికి భయపడి పెళ్లి చేసుకోవడం మానేసింది. మరి దానర్థం శక్తి తగ్గిపోయినట్టు కాదా? ఎంత మాత్రం కాదు. ఆ శక్తి నీలోకి ప్రవేశించింది. అందుకే నువ్వు మృణాల్ని ఎదిరిస్తున్నావు, శశిరేఖకి అండగా నిలుస్తున్నావు. నాకు తెలుసు, శశిరేఖ పెళ్లి బాధ్యత నువ్వు నెత్తిన వేసుకున్నావు. మృణాలినితో ఛాలెంజ్ చేశాను. దమ్ముంటే పెళ్లిని ఆపమన్నాను. తొందరపడ్డానా? శశిరేఖకి నష్టం చేస్తున్నానా? నష్టం చేయాలనుకుంటుంది, చేస్తుంది నువ్వు కాదు, మృణాళిని. మృణాళిని ఎదిరించి శశిరేఖ పెళ్లి చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. మృణాళిని తక్కువగా అంచనా వేయకు. పెళ్లి చేస్తాను అని ఎదిరించడానికి ఆవేశం చాలు. ఆ మాట నిలబెట్టుకోవటానికి తెలివి, నేర్పు ఉండాలి. నా శక్తి మీద అనుమానమా? అనుమానం అని కాదు, ఇది ఒక హెచ్చరిక అనుకో. ఓపెన్గా చెప్పండి స్వామీజీ, నేను శశిరేఖ సూర్యుల పెళ్లి చెయ్యగలనా లేదా? అదేంటి అనుమానమా? నీ శక్తి మీద నీకే అనుమానమా? ఏ విషయంలో అయినా మనం చేసేది ఒక ప్రయత్నం మాత్రమే. ఫలితం దేవుడే నిర్ణయిస్తాడు. అంతా ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఏం జరుగుతుందో మీకు తెలియదా స్వామీజీ? చెప్పండి స్వామీజీ. నువ్వు వెంటనే ఆ దేవుడి వెనక్కి వెళ్ళు. ఎందుకు స్వామీజీ? మృణాళిని వస్తోంది. వస్తే రానివ్వండి. ఆమెకి భయపడి నేనెందుకు పారిపోవాలి? ఇది పారిపోవటం కాదు, మరి మృణాళినికి ఎదురుపడకుండా ఉండటం. అదంత అవసరమా స్వామీజీ? ఖచ్చితంగా అవసరం. రాబోయే అమావాస్య వరకు నువ్వు మృణాళిని కంటపడకూడదు. నిన్ను ఆమె చూడకూడదు. చూస్తే ఏమవుతుంది? నీ శక్తి క్షీణిస్తుంది. నీలో ఆవేశం పనికి రాకుండా పోతుంది. నువ్వు కూడా మృణాళిని బాధితురాలిగానే మిగిలిపోతావు. నీకు కావలసింది అదేనా? మరి నువ్వు దేవుడి వెనక్కి వెళ్ళు. రాను రాను సంజలు మొండితనం, కోపం బాగా పెరిగిపోతున్నాయి. అస్సలు మాట వినడం లేదు.
చెప్పింది అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయాలో ఏమో. బ్రతిలాడుతున్న కొద్దీ, అమ్మ తల్లి అంటున్న కొద్దీ నెత్తికెక్కుతోంది. అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాను. అయ్యో అని కూడా అనుకోను. అప్పుడు కాని దారిలోకి రాదు, మాట వినదు. అంతే. ఏడవని తెలిసొస్తుంది. అమ్మా, ఆటలైపోతున్నాయే. అత్తయ్య ప్లీజ్ తలుపు తీయండి అత్తయ్య. అస్సలు పట్టించుకోను. పిలవని. అత్తయ్య అత్తయ్య తలుపు తీయండి ప్లీజ్. అత్తయ్య తలుపు తీయరా ప్లీజ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య తలుపు తీయండి. ఇందాకటి దాకా అరిచి గోల చేసింది, ఇప్పుడేమో ప్లీజ్ అంటోంది. రోజంతా గదిలో పడేసి ఉంచితే కాని రోగం కుదరదు. అంతే. అత్తయ్య ఏమైతే అదే అయింది. తలుపులు మాత్రం తీయను. అంతే. అత్తయ్య తలుపు తీయండి.